ఏమిటండి ఏమిటండి ఇది? కొంపలోనే కళ్ళు దుకాణం పెట్టారు. ఇదిగో ఇది కడుపులోకి దిగేటప్పటికి చల్లగా ఉంది. అరటి చెట్టు నరికేసినంత ఆనందంగా మనసు ఊగిపోతుందిరా. ఈడమ్మ కడుపు మాడ నన్ను జైలుకి పంపిద్దాం అనుకున్నాడు. ఎవరు? ఆ కాకాని కోటేశ్వరరావు. భగవంతుడున్నాడు రే. ఇప్పుడు ఏమైంది? ఈ వయసులో పెళ్ళాన్ని వదిలిపెట్టి ఎదురింట్లో సోలోగా సింగిల్ కాపురం పెట్టేశాడు. అంతే. అడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డి మర్రి మోన్లాగా కలిసి ఉండేవారే ఏప కొమ్మలాగా ఇడిపోయారు. ఆహా నాన్నగారు, కళ్ళు మూసుకుని మీ పాదాలు రెండు కింద పెట్టండి. ఎందుకు నాన్న? భరతుల్లాగా మీకు పాదసేవ చేసి మీ బాటా చెప్పులు రెండు నెత్తి మీద పెట్టుకుని ఊరేగుదామని. చిన్నప్పటి నుంచి ఇంతే. అంత నా పోలికే. గట్టిగా మూసుకోండి. హలో, అయిపోయిందా? ఇప్పుడే మొదలైందిరా నీకు చెప్ప. యారా కన్న కొడుక్కి నాకు పెళ్లి చేయలేదు కానీ ఊర్లో ఎక్కడో పెళ్లి చెడిపోతే ఇక్కడ సంబరం చేసుకుంటావురా. గవిడ గేదిలా ఉన్నావు నువ్వు. బతుకుండగా ఎప్పుడైనా ఒక పిచ్చ మొక్క నాటావురా? ఎవడైనా నాటిన మొక్కకి చెంచాడు నీళ్లు పోసావురా? పైగా అశోకుడి కజిన్ బెదర్లాగా చెట్టు కింద ఒక సిట్టింగు, నీ ఫేస్ కో సెటప్, మా ముగ్గురిని కూర్చోబెట్టుకుని ఒక మీటింగు. ఒరే ఎన్ని లారీల గడ్డి తినిపించావురా నా చేత. వస్తే అమ్మ నాతో చిన్న డౌటే, ఈ ఆంబోతుగాడి కంటే ఈ అందగాడు పుట్టింది. ఏదో తాగి మాట్లాడుతున్నావు కదా అనుకుంటే టూ మచ్గా మాట్లాడుతున్నావు. అసలు ఈ అమ్మ కడుపు మాడ కన్న తండ్రిని పట్టుకుని అన్ని మాటలు మాట్లాడుతూ ఉంటే పువ్వు సర్దుకుంటూ కూర్చుంటావు అంటే. అసలు ఈ మాటలన్నీ నేనే అర్థం అనుకున్నానండి. ఉంటాను గారు పైరట్ డాడీ. ఈ కంపలా కొంచెం తాగేదానికంటే తోరు చెట్టు కింద కొంచెం కళ్ళు దాక్కుంటారు. అమ్మమ్మా ఏం చేస్తున్నావు? ఇవాళ శనివారం కదా, మీ తాతకి పాయసం కాస్తున్నా. తాతయ్య నిన్ను వదిలేశాడుగా. నరుమై, ఈ 40 ఏళ్లలో చాలాసార్లు పోట్లాడుకున్నామే. కాకపోతే అప్పుడు పడగదిలో పడుకుని ఏ రాత్రి వేళకో రాజీకి వచ్చేవారు. ఇప్పుడు వేరే ఇంట్లోకి వెళ్ళారు అంతే. మరి మొగుడు అక్కర్లేదన్నారుగా? ఏదో కోపంలో అన్నానయ్యా. చూడు, ఆలయానికి గోపురం, ఆడదానికి కాపురం అలంకారం కోసం కాదయ్యా, అవసరం కోసం. అయితే రాజీకి వచ్చేయచ్చుగా. వస్తే దీని బతుకు నాశనం అయిపోదు. దీనికి పెళ్ళయ్యే వరకు ఇంతే. తాతయ్య ఏమా? నేను ఊరు విడిచి వెళ్ళిపోతాను తాతయ్య. మీ అమ్మ చేతిలో చేయి వేసి మాటిచ్చింది నిన్ను ఈ ఊరు విడిచి వెళ్ళనివ్వడానికి కాదమ్మా, నా మనవడికిచ్చి పెళ్లి చేయడానికి. కానీ నా గురించే కదా మీరిద్దరు విడిపోవడం. భూదేవి గుండెలు చీలుస్తున్నానని నాగలి బాధపడితే మనిషికి అన్నం దొరకదమ్మా. ఒకరికి సుఖం దక్కాలంటే మరొకరికి కష్టం కలగాలి. తాతయ్య, అమ్మమ్మ నీకు పాయసం ఇచ్చి రమ్మంది. అది నీకు అమ్మమ్మ కావచ్చు, నాకేం కాదు. ఓం నమ శివాయ, ఓం రుద్రాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం గంగాధరాయ నమః. ఓం అన్నయ్య ఉదయం నుంచి కుడికన్నా దొరుకుతుంది ఏమిటి అనుకున్నా. కోటేశ్వరు వచ్చారు, ధనలాభం, దక్షిణే దక్షిణ. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. అయ్యా వస్తున్నా తండ్రి. ఇది పట్టుకో. కర్మగారు, అయ్యా 17వ తారీఖున నా మనవరాలి పెళ్లి. వధువు పేరు స్వాతి, వరుడు పేరు గోపీకృష్ణ. పూజ జరిపించండి. అలాగనే పంతులు గారు. అమ్మా, నా మనవరాలు జ్యోతికి నా మనవడు గోపీకృష్ణకు 17వ తారీఖు పెళ్లి. పూజ చేయించండి. అలాగేనమ్మా. అయ్యా అమ్మరి గోత్రం? పోగునోళ్ళు. అమ్మా అమ్మరి గోత్రం తల్లి? పోగునోళ్ళు. చిగ్గుండాలి.
మమ్మల్ని వద్దనుకున్నప్పుడు మా గోత్రం చెప్పడం దేనికి? అడగండి. అడగమంటున్నారమ్మా? శాస్త్రానికి వేరుగా ఉన్నామే గాని శాశ్వతంగా విడిపోలేదని చెప్పండి. చెప్పమంటున్నారయ్యా? వేరవడానికి విడిపోవడానికి అక్షరాల్లో తేడా ఉందేమో గాని అర్థంలో లేదు. ఆహా, నోటితో చెప్తే కుదరదు. 40 ఏళ్ల నుంచి వేలాడుతుంది ఇది ఇక్కడ. ఈ ముడుములు విప్పమని చెప్పండి, అప్పుడు చెప్పుకుంటాం మా పుట్టింటి వారి గోత్రం. ఆహా, ఆల్ హిందూస్ సపోర్ట్ చేసే మాట మాట్లాడారు. తాళితో కొట్టారు. ఒకప్పుడు తమరే కదా తాళిపట్టు గ్రేట్నెస్ గురించి వివరించారు. ఇప్పుడు చెప్పండి. సరే, లాయర్ గారు నోటీస్తో వస్తారు, ఆ తర్వాతే పూజ చేయించుకుంటాం. మేము గోత్రం మారుతుందో మారదో తెలుసుకున్న తర్వాతనే పూజ చేయించుకుంటాం. ఆ, ఓ, నీకు బుద్ధి లేదురా అన్నయ్య. ఇద్దరు పూజ మానేశారు. దక్షిణ పోయిందిగా. దక్షిణ ఎక్కడ పోతుందిరా పిచ్చి సన్నాసి? వాళ్ళిద్దరు ఉత్తర దక్షిణ ధృవాలాగా సింగిల్ హస్బెండ్ డబుల్ పెళ్లి కూతురు ప్రాబ్లం స్టార్ట్ చేశారు కదా. ఇక చూడు, వాళ్ళకి తెలియకుండా వీళ్ళ దగ్గర, వీళ్ళకి తెలియకుండా వాళ్ళ దగ్గర గుంజుడే గుంజుడు. ఒకవేళ వాళ్ళు సింగిల్ హస్బెండ్ డబుల్ వైఫ్ గా మారిపోతాను. ఆల్ హిందూస్ చెప్పు తీసి కొడతారు. అదో దరిద్ర పనుమానాలను వెళ్ళి పూజ గారు కారు దరిద్రుడా. అత్తగారు మామగారు కొమ్మ ముంచేశారు, ఏమైంది? లాయర్ని పంపించారు. ఆగవయ్యా రామకోటి. ఏ ఊళ్ళో చదివావు? ఏ కాలేజీలో నీకు డిగ్రీ ఇచ్చారు? ఈ నల్లకోటు గుడ్డ ఎక్కడ కొన్నావు? ఎవడు కుట్టించాడు? నీకు పెళ్ళా లేదు, పిల్లలు లేరు. 40 ఏళ్ల మా వివాహ బంధాన్ని విడగొట్టాలని చూస్తున్నావా? విడాకులు ఇప్పించడానికి వచ్చావా? అంతకంటే ఆ గుడి ముందు అడుగు తింటే మంచిదయ్యా. ఫీజు కంటే ముష్టి ఎక్కువ వస్తుంది. అత్తగారు. ఏదో ముసలైన ఆవేశంలో నాకు నోటీస్ ఇచ్చి రమ్మన్నాడే అనుకో, అంత మాత్రాన తగుదనమ్మా అని వచ్చేయడమేనా? వెనక ముందు చూడక్కర్లా? ఇదిగో, మా భార్యాభర్తలు విడగొట్టిన పాపం ఊరికే పోదయ్యా. నా ఊసురు నీ పెళ్ళాను దవుతుంది, నీ పిల్లలు దవుతుంది, నీ మనవరాలు ఆపండి మా మహాతల్లి, ఆపండి. నాకు మీ విడాకులేమిటో తెలియదు, విడిపోవడాలేమిటో తెలియదు. రేపు 17వ తారీఖు మా అమ్మాయి పెళ్లి. శుభలేఖిచ్చి వెళదామని వచ్చాను. అలాగా లాయర్ గారు? శివ అనరాని మాట్లాడినాను, అవేవి మనసులో పెట్టుకోకండి. నేను మీ అమ్మాయి పెళ్లికి తప్పకుండా వచ్చి ఆశీర్వదిస్తాను. డబ్బేమైనా కావాలా? వద్దమ్మా, ఇచ్చింది చాలు. మీరేం మాట్లాడుతున్నారో వినపడడం లేదు, ఎక్కడున్నారో కనపడడం లేదు. నా లాయర్ జీవితంలో అద్దెరింది ఈ రోజే. అదేమిటి అల్లుడు గారు అలా వెళ్ళిపోతున్నాడేమిటి? వాకేం చేస్తాడు? అలవాటు లేని వాడి చేత హాఫ్ బాటిల్ మందు కొట్టించేంత పనిచేశారు. ఆ మత్తు ఎప్పుడు దిగుతుందో, మళ్ళీ మామూలు మనిషి ఎప్పుడు అవుతాడో. ఇంతకీ నా ముందు ఎక్కడా? స్వాతి, నీకు మనసు లేదు. నువ్వు మాట మీద నిలబడే మనిషివి కాదు. ఆ రోజు కాలిపోతున్న నన్ను కాపాడి ఒక ఆడపిల్లని నగ్నంగా చూసేది. పెళ్లి కాకముందు తల్లి, పెళ్ళయ్యాక భర్త అని చెప్పి అన్నీ మర్చిపోయి మనసు మార్చుకుని ఇప్పుడు జ్యోతిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు. నా మాట విని స్వాతి, ఆ సంగతి చెప్పడానికే వచ్చాను. ఈ కాకాని వంశంలో దొరతనమే గాని దొంగతనం లేదు. దొరలా వచ్చి తాతయ్య స్వాతిని పెళ్లి చేసుకుంటానని అడగాల్సిన వాడివి, దొంగలా ఈ చాటు వ్యవహారం ఏమిటి? తాత తాత అని పిలిచావు గాని దాని అర్థం ఏమిటో తెలుసా నీకు? తాత అంటే తరానికి తరానికి మధ్య తరాజు లాంటివాడు. తరాలను కాపాడవలసిన బాధ్యత తాతగా నాకే కాదు, మనవడిగా నీకు ఉంది. 17వ తారీఖు డేటు మారితే నీకు పెళ్ళాం దొరుకుతుందేమో గాని ఈ తాత మాత్రం దక్కడు. బాధపడకమ్మా. ఆంధ్రాలో పెరిగినా అమెరికాలో పెరిగినా అలవాట్లు మారతాయేమో గాని అనుబంధాలు మారవు. వాడు తప్పకుండా తిరిగి వస్తాడు. నీ పెళ్లి తప్పకుండా జరుగుతుంది.